దేవుడు అనేది ధర్మాన్ని కాపాడడానికి కానీ మన అక్రమాలన్నీ సక్రమం చేయడానికి కాదు. అక్కడ దేవుడు ధర్మం వైపు ఉంటాడు. దేవుడు స్తోత్ర ప్రియుడు కాదు, దేవుడు పూజా ప్రియుడు కాదు. ఎవరితో ఏ వేదిక మీదకైనా చర్చించడానికి సిద్ధం. దేవుడు పూజా ప్రియుడు కాదు, దేవుడు స్తోత్ర ప్రియుడు కాదు, దేవుడు ధర్మప్రియుడు. దేవుడు ధర్మప్రియుడు. ధర్మంగా ఉంటేనే దైవ కటాక్షం కలుగుతుంది. ఖచ్చితంగా మనం ధర్మంగా జీవితంలో ఉండాల్సిందే. తప్పుడు పథకాలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి దేవుణ్ణి పక్కదారి పట్టించకుండా దయచేసి చేతస్థాలతోటి అజ్ఞానాలతోటి మనం వంకర పనులు చేస్తున్నంతకాలం దేవుడు దయ ఉండదు.